ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారని మన బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా. డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో ఎదుర్కోవచ్చు. కొంతమంది నా బిడ్డలు ఆస్తి పరంగా, అంతస్తు పరంగా ఉన్నవారై ఉండవచ్చు. మరికొంతమంది మధ్యతరగతి వారై ఉండవచ్చు. మరికొంతమంది పేదవారై ఉండొచ్చు. చాలామంది చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగినటువంటి వ్యక్తులైనా, అంటే వీరికి కష్టాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది తల్లి. జీవితంలో ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో, ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ వీరి జీవితంలో కూడా పడ్డవారే. చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి కూడా ఇవాళ రోజున పెద్ద పెద్ద పనులు, పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళనమాట. ఎంత కోట్ల ఆస్తులున్నా ఒక రూపాయి విలువ ఏంటి, ఆ కష్టం ఏంటన్నది నీకు బాగా తెలుసమ్మా. అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నదానివి. కష్టించే మనస్తత్వం, నీతి, నిజాయితీ ఎప్పుడు కూడా కలిగినటువంటి దానివి తల్లి. అలాంటి నీకు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. కొత్త వ్యక్తి గురించి నువ్వు మాట్లాడినట్లయితే బిడ్డ, మొదటి నుంచి ఏంటంటే నీ పనుల్లో నువ్వు లోకంలో ఉంటూ ఉంటావు కదా. ముఖ్యంగా వారిని గమనించినట్లయితే వారు చాలా అందంగా ఉంటారు. అయితే స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, చక్కటి రూపం అన్నమాట. చూడంగానే ఎవరైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే. అంతటి చక్కటి రూపం కలదానవమ్మా. నీ మాట తీరు బట్టి ఎవరిని కూడా వ్యతిరేకించే దానివే కాదు తల్లి. రూపంలో ఎంత చక్కగా ఉంటావో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటావు బిడ్డ. ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని అస్సలు ఇవ్వవు. ఏదో ఒక పని చేసుకుంటూ ఎప్పుడు కూడా బిజీగా ఉంటావు బిడ్డ. ఎవరిని పట్టించుకోకుండా ఉంటావు. కానీ అవతల వ్యక్తి కదా, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, అవతల వ్యక్తులకి ఏంటంటే వీరి మీద ఇంకాస్త ఆసక్తి నీ మీద కలుగుతూ ఉంటుంది. మాట్లాడకుండా దూరంగా సైలెంట్గా ఉంటుంటే వాళ్ళే కదిలించి 1కి 10 సార్లు కదిలించుకోవడం, ఇలా మీరంటే మాకు చాలా అభిమానం, మీరంటే చాలా ఇష్టమని వాళ్ళే వెంట పడేటటువంటి సందర్భాలు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కనీసం ఎప్పుడైనా సరే నీకు 25 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి నీకు కొన్ని ఎదురవుతూ ఉంటున్నాయి బిడ్డ. అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడక కూడా ఉండవచ్చు. వీరు వారితో మాట్లాడి కూడా ఉండవచ్చు. ఎప్పుడైనా సరే నువ్వేంటంటే తల్లి, నీ జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు. నువ్వు దైవ నిర్ణయాన్ని బాగా గౌరవిస్తావమ్మా. అయితే మీరు ఇంకొంతమందిని మనం గమనించుకున్నట్లయితే, వివాహం కాని వారు ఎవరైతే నా బిడ్డలు ఉన్నారో, ప్రేమించుకున్నవారు ఇప్పుడు ప్రేమగా మారుతుందన్నమాట. కాబట్టి ఇలా పరిచయమైనటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మాట్లాడుకోవడం, వాళ్ళ ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవడం, కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తిని కనుక వీరి జీవితంలో ప్రేమిస్తే వారు వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరన్నమాట. అలా వీరి ఆలోచన విధానం, వీరి ఎంతో చక్కటి రూపం కూడా కలిగి ఉంటావు తల్లి. నీవు కావాలనుకునే మనిషివి, అంటే భాగస్వామిగా కోరుకునేటటువంటి వ్యక్తి కూడా చక్కటి రూపాన్ని కూడా కలిగి ఉంటావు. కాబట్టి నిన్ను ఎవ్వరూ కూడా అంత చక్కగా ఈజీగా అస్సలు వదులుకోవమ్మా. నీకు నచ్చినటువంటి వ్యక్తి కనుక దొరికితే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఎంత త్యాగమైనా చేసి వారిని పొందేటటువంటి ప్రయత్నం అయితే చేయి బిడ్డ. అలా వివాహం కాని వారి అయినా సరే
గమనించుకున్నట్లయితే ఎప్పుడైనా సరే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి, వారి పద్ధతి సాంప్రదాయం అన్నీ కూడా పూర్తిగా నచ్చితే నువ్వు అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తే మాత్రం తప్పకుండా వదులుకోవద్దమ్మా. ఆ యొక్క బంధాన్ని ప్రేమ బంధంగా, వివాహ బంధంగా మలుచుకొని నీ జీవితాన్ని సంతోషమయం చేసుకో బిడ్డ. ఇంకొక విషయం చెప్పనా తల్లి, ఎవరైతే నీ జీవితంలోకి వ్యక్తి ప్రవేశిస్తున్నారో వారు మంచివారా కాదా, వారు నీ నుంచి ఏమి ఆశిస్తున్నారో, లేదంటే దేనికోసం వారు మాట్లాడుతున్నారో, నీ గురించి అవసరం కోసం మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగా మీరంటే ఇష్టం కోసం మాట్లాడుతున్నారా, అన్నీ కూడా గమనించుకొని ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని సంతోషంగా ఉండు తల్లి. అలాంటి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు. లేనిపోని ఆశలకు, లేనిపోని వ్యక్తులను గమనించకుండా నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా. నువ్వు బాధపడితే నా మనసు కూడా చెమ్మగిల్లుతుంది. నీకు తెలుసు కదా బిడ్డ విషయం. కాబట్టి ఎవరు ఎలాంటి వారో నీకు ముందుగానే సంకేతాలు పంపిస్తాను. ఆ సంకేతాలను నువ్వు గమనించుకుంటూ వారు మంచివారా చెడ్డవారా, వీరు ఎందుకు వచ్చారని నా ముందు చీటీలు కూడా వేయటల్లి. వీరు మంచివారా బాబా, లేదంటే చెడ్డవారా బాబా అని నా ముందు చీటీలు వేయి బిడ్డ. అప్పుడే దాన్ని బట్టి నీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, నీ జీవితంలో ఏం జరిగితే నువ్వు సంతోషంగా ఉంటావు, లేదంటే ఏం జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు. అంటే ఏదైనా సరే ఒక వ్యక్తిని, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తినైనా సరే నిన్ను తప్పించేశానంటే నువ్వు అస్సలు బాధపడవద్దు. ఆ వ్యక్తిని ఎందుకు తప్పించానంటే ముందు ముందు నీ జీవితంలో కష్టాలు పడతావని ఆ వ్యక్తిని ముందుగానే నేను పంపించేశానమ్మా. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మసులుకోబిడ్డ. బాబా, నేను ప్రాణంగా ప్రేమించిన వారిని దూరం చేసేసావు, నువ్వు లేవయ్యా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. కానీ నువ్వు బాధపడినా పర్వాలేదు, ఆ తర్వాత వచ్చేటటువంటి బాధను నువ్వు అస్సలు పడలేవమ్మా. అందుకే నువ్వు నన్ను తిట్టినా, ఏమనుకున్నా, ఏ బాబా లేరనుకున్నా సరే, ఏదనుకున్నా సరే, ఇప్పుడు నీ జీవితంలో ఆ వ్యక్తిని నీకు దూరం చేశానమ్మా. దూరం చేశారని బాధపడిన తర్వాత, బాబా ఆ వ్యక్తిని నా ఎందుకు దూరం చేశావు, దగ్గర చే తండ్రి, ఇదొక్కటి చేస్తే చాలు తండ్రి అని అంటావు. ఆ వ్యక్తిని మళ్ళీ దగ్గర చేసి మీరిద్దరు వివాహమైన కొంతకాలం తర్వాత నీ యొక్క భర్త నిన్ను తాగి తిట్టి కొట్టి చేస్తే ముందే తెలుసు కదా తండ్రి, ఎందుకు తండ్రి నాకు దూరం చేయలేదని మళ్ళీ నువ్వే నన్ను అడుగుతావు. ఇది ఎలా అమ్మా, ఇది న్యాయమేనా? కాస్త నువ్వే ఆలోచించు. కాబట్టి నీ జీవితంలో వస్తున్నటువంటి కొత్త వ్యక్తి మంచివారా కాదా, ఎలాంటి వారని గమనించు. సంవత్సరం 2 సంవత్సరాలు అన్నీ గమనించు. ఆ తర్వాతనే నీ జీవితంలోకి వారిని ఆహ్వానించు బిడ్డ. అప్పుడే నీకంతా కూడా మంచి జరుగుతుంది. నీ సాయి తండ్రి మాటలు ఆలకిస్తావు కదమ్మా. ఆలకించి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని, ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలుసుకొని, మోసం చేసేవారా మంచివారా అని తెలుసుకొని జాగ్రత్తగా మసలుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.